సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, మీ అందరి ప్రార్థనల ద్వారా ఉపవాస ప్రార్థనలు గడిచిన 3 దినాలు బహు అద్భుతంగా కృపగల దేవుడు జరిగించారు. దేవుని మందిరానికి ప్రత్యక్షంగా కొన్ని వేల మంది పగలు రాత్రి 2 పూట్ల మందిరం నిండిపోయి అంతగా ప్రజలు మందిరానికి వచ్చి ఉపవసించి ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ వచ్చారు. మీరు చాలామంది లైవ్లో చూసుంటారు. దేవుని కృప మందిరానికి వచ్చి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, లైవ్లో దూరదేశాల్లో ఉండి దేవుని కృపను బట్టి కొన్ని వేల కుటుంబాలు లైవ్ చూస్తూ మాతో కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ఈ విషయమై దేవుని స్తుతించక నేను మౌనంగా ఉండలేను. అట్ ద సేమ్ టైం లైవ్లో ఎంతగా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలిభాగస్తులైన మీకు మా కృతజ్ఞతలు తెలియచేయకుండా నేను మౌనంగా ఉండలేను. కొన్ని వేల సంఖ్యలో యూట్యూబ్లో లైవ్లో పాలు పంపులు పొందుతున్నారు. వర్తమానం అప్లోడ్ చేసిన తర్వాత కూడా వేల సంఖ్యలో ప్రజలు దేవుని వాక్యం వింటున్నారు. నిజంగా మీ గుండెల్లో దేవుడు పుట్టించిన ఇట్టి చక్కటి దైవాసక్తిని బట్టి, ఉపవాస ప్రార్థనల పట్ల మీరు కనపరుస్తున్న ఈ దివ్యమైన అపేక్షను బట్టి మరొకసారి మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించి వర్ధిల్ల చేయునుగాక. మంచిది. ఈరోజు ఉపవాస ప్రార్థన 4వ రోజు. ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇంకా మిగిలిన 18 దినాలు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రోజు నుండి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తే, ఏ దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా మంచి ఆరోగ్యం దేవుడు మీకు ఇస్తే ఈ 18 రోజులు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 18 రోజులు కంటిన్యూస్గా ఉపవాసం ఉండటం మీకు కష్టమైతే ఒక పూట భోజనం చేసి తతిమ 2 పూట్ల స్కిప్ చేసే ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేయునుగాక. ప్రాముఖ్యంగా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద 2 ఫోన్ నంబర్లు కనబడుతున్నాయి కదా. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు మందిరంలో ఆ ఫోన్లకు మీరు ఫోన్ చేస్తే మందిరంలో మీ కొరకు ఉపవసించి ప్రార్థించే బిడ్డలు, దైవ సేవకులు కానీ సేవకురాండ్రు కానీ మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు. మంచిది. ఎందుకు పదే మనం దేవుని సన్నిధిని ఇలా సమీపించాలి? దేవుని సన్నిధిని సమీపించడం ద్వారా మనం పొందుకునే ఈవులేంటి? మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన సందేశాన్ని ధ్యానించుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 97వ కీర్తన 5వ చరణం. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఈ ప్రవచనపు మాట మీ ఒక్కొక్కరి జీవితాల్లో, మన ఒక్కొక్కరి జీవితాల్లో ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనల్లో ఈ కార్యం దేవుడు చెయ్యునుగాక. కీర్తనకర్త దావీదు గారు అంటారు, యెహోవా సన్నిధిని అని అంతటితో ఆపకుండా సర్వలోకనాథుని సన్నిధిని పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి. ఎందుకు దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని సన్నిధి పర్వతాలను కూడా మైనములాగా కరిగింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. నేను పదే ఎప్పుడు చెప్తా కదా, సన్నిధి అంటే సమస్త నిధులు కలిగింది. ఆ సన్నిధి ఏం చేస్తుందట? పర్వతాలను కూడా మైనములాగా కరిగింప చేస్తుంది. ఒకసారి నా వైపు చూడండి. పర్వతాల్లో ఏముంటాయి? రాళ్ళు కాదు, బండరాళ్ళు. చూడండి, అగ్నిలో బంగారం వేసాం, ఉన్నపాటున కరిగిపోతుంది. అగ్నిలో ఇనుమేసాం, ఇత్తడేసాం, వెండేసాం,
ఉన్న పాటున కరిగిపోవటం ప్రారంభిస్తుంది. అదే అగ్నిలో బండరాళ్ళు వేస్తే బండరాళ్ళు కరగో, అగ్ని ఆరిపోతుంది. అగ్ని కూడా బండరాళ్ళను కరిగించలేదు. కానీ దేవుని సన్నిధి బండరాళ్ళనే కాదు, అనేక బండరాళ్ళతో ఉన్న ఆ పర్వతాలను కూడా మైనములాగా కరిగింపచేస్తుంది. తమ్ముడు, చెల్లి, ఆ బండరాళ్ళు చాలా కఠినంగా జటిలంగా ఉంటాయి కదా. ఆ బండరాళ్ళే నీవు అనుభవిస్తున్న కఠినమైన శ్రమలు, కఠినమైన ఇబ్బందులు, కఠినమైనటువంటి కష్టాలు. ఎలాంటి బండరాళ్ళు తమ్ముడు, చెల్లి నీ జీవితంలో అనుభవిస్తూ ఉన్నావు? ఒకవేళ ఆ బండరాళ్ళు, నువ్వు అనుభవిస్తున్న సమస్యలు పర్వతం అంత పెద్దవిగా ఉన్నాయా? రాయంత జటిలంగా ఉన్నాయా? యేసు నామం పేరిట ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో పర్వతం లాంటి ఎత్తైన నీ సమస్యలను, రాయి లాంటి జటిలమైన కఠినమైన నీ పరిస్థితులను మైనము వలె దేవుడు కరిగింప చేయబోతూ ఉన్నాడు. రండి ఉపవాస ప్రార్థనకి అవకాశం చేసుకొని గృహాల్లోని దేవుని సన్నిధిని అనుభవించండి. ఆయన సన్నిధి పర్వతాలను సైతం మైనంలాగా కరిగింపజేస్తుంది. అగ్నికి మైనం అవలేలగా కరిగిపోద్ది కదా. పర్వతం జటిలమైందే, కఠినమైందే, ఎత్తైనదే. కానీ దేవుని సన్నిధికి ఆ పర్వతాన్ని తీసుకొస్తే అగ్నికి మైనం ఎంత తేలిగ్గా కరిగిపోతుందో నీ సమస్య అంత తేలిగ్గా నా దేవుడు కరిగింప చేయునుగాక. ఈ దేవుడు ఎంత భేకరుడో, పర్వతాలను కూడా ఎలా దేవుడు కరిగింప చేయగలడో యోబు గ్రంథకర్త భలే చక్కటి మాట మాట్లాడతారు. చూడండి, యోబు గ్రంథం యోబు గ్రంథం చూడండి, 9వ అధ్యాయం 5వ వచనం. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు. ఏంటి? పర్వతాలను తొలగించువాడు కాదు. ఏం చేస్తాడట? తీసివేస్తాడు. పర్వతాలు తీసేయటానికి పర్వతం ఏమన్నా కంటిలో నలుసా? కాలు గుచ్చుకున్న ముళ్ళ? కంటిలో నలుసు తీసేసాం అని అంటాం మనం. ఏమండి, కాలు గుచ్చుకున్న ముళ్ళు తీసేసాం అని అంటాం. మనం కంటిలో చిన్న నలుసు తీస్తే కంటిలో నలుసు తీసినంత తేలిగ్గా, కాలులో ముళ్ళును తీసివేసినంత తేలిగ్గా పర్వతాలను దేవుడు తీసేస్తాడట. పర్వతాలు బ్రద్దలు చేస్తాడు అని అల్లా. ఓ పర్వతాలను శుద్ధి తీసుకొచ్చి బండ అది ఏదేదో చేస్తాడని అల్లా. కంటిలో నలుసు నువ్వు ఎంత అవలేలుగా తీసేస్తావో, పర్వతం లాంటి జటిలమైన ఎత్తైన నీ సమస్యలను అవలేలుగా దేవుడు తీసేస్తాడు. ఆ తర్వాత భక్తుడు అంటాడు, పర్వతములను బోర్లా పడద్రోయివాడు ఆయనే. బోర్లేయటం అనే మాట ఎక్కడ వాడతాం చెప్పండి? భోజనం చేసిన తర్వాత ప్లేటు బోర్లా వేస్తాం కదా. ఆ పాత్రలో ఉన్న ఆహారం అంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఆ కూర గిన్నె, అన్నం గిన్నె బోర్లా వేస్తాం. తిన్న ప్లేటు ఎంత అవలేలుగా మనం బోర్లా వేస్తామో, పర్వతం లాంటి నీ సమస్యను కూడా అంత అవలేలుగా దేవుడు బోర్లా వేస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు. ఇస్కియా, నువ్వు మరణం కాబోతున్నావు. అది ఒక పర్వతం లాంటి సమస్య. ఏమండి, క్యాన్సర్ వ్యాధి బాగుపడటం అనేది ఈ రోజుల్లోనే సంక్లిష్టం కదా. ఆ రోజుల్లో ఏమండి, హిజ్కియా కాలంలో వైద్యం అంతగా లేని కాలంలో డెఫినెట్గా ఆ వ్యాధి వచ్చినోడు చనిపోవలసిందే. హిజ్కియాకు వచ్చిన వ్యాధి అంటారు భక్తులు, రాజులకు రాచపుండు వస్తుందని. వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టిందట. ఆ క్యాన్సర్ గడ్డ పగిలి వీపులో ఓ పెద్ద గుంట, ఓ మనిషి ముంజేతిని ఆ గుంటలో పెడితే ఇక్కడ దాకా వెళ్ళిపోయేంత పెద్ద గుంట, మట్టిలో
గుణపం వేసి ఇట్లా నూటు తీస్తే ఎట్లా రంధ్రం ఏర్పడిందో వీపు మీద రంధ్రం ఏర్పడిందట. బాధాకరమైన సంగతి, ఆ పుండు లోపట పురుగులు ఒక్కొక్క పురుగు, దైవజనులు రాజశేఖర్ గారు చెప్పటం నేను విన్నాను, ఒక్కొక్క పురుగు చిటికిన వేలంత లావు ఉండేదట. ఆ చిటికిన వేలు లావంత పురుగులు ఆయన మాంసాన్ని తింటా ఉంటే పగలనక రాత్రి అనక భేదం లేకుండా ఓ ఓ అల్లాడిపోతూ ఉండేవాడట. ఎముకలు విరిగిపోయినంత బాధ, నొప్పి నాకు కలిగింది అంటాడు కదా. విన్నారా? కొంతమంది వైద్యులు ఆ పురుగులు ఆయన మాంసం తినకుండా ఉండటానికి రోజుకొచ్చి 2-3 కిలోల జంతు మాంసం వేస్తే ఆ పురుగులు బయటకు వచ్చి జంతు మాంసం తిని ఆయన శరీరాన్ని తినకుండా ఉండేయట. ఇప్పుడు చూడండి, ఇస్కియా సమస్య పర్వతవంత పెద్దది కదా, రాయంత జటిలమైంది కదా. ఏం చేశాడు? యెహోవా సన్నిధిలో కన్నీళ్లు రాల్చాడు. తాను కార్చిన కన్నీటి చుక్కలు కొండలను కరిగించాయి, పర్వతాలను కదిలించాయి. కఠినమైన జటిలమైన సమస్యలను దేవుడు పరిష్కరించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. కార్చిన కన్నీటి చుక్కలు కొండలను కరిగించేశాయి. దైవజనమా, యెహోవా సన్నిధి పర్వతమును మైనములాగా కరిగింపు చేస్తుంది. తమ్ముడు, నువ్వు అనుభవిస్తున్న సమస్య ఏది? కొండ. ఏ కొండ? రోగం ఒక కొండలాగా మిగిలిందా? కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న అసమాధానం ఒక కొండలాగా మిగిలిందా? అనుభవిస్తున్న భక్తిహీనత ఒక కొండలాగా మిగిలిందా? రండి, ఉపవాస ప్రార్థనలో ఏకీభవించండి. పర్వతం లాంటి సమస్యలను మైనులాగా దేవుడు కరిగింపజేస్తాడు. ఓ అద్భుతం! పర్వతంలో రాళ్ళు ఉంటాయి కదా. మానవ హృదయమే ఒక బండరాయి. బైబిల్లో కూడా చూస్తాం కదా, రాతి హృదయమును తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటాడు. అంటే మనిషి హృదయం ఈరోజు ఏమైపోయింది అంటే రాతి హృదయం అయిపోయింది. ఈ రాతి హృదయాలను కరిగించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. రాతి హృదయాలలో నుండి కూడా రాగాలు పుట్టించగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఈ రాళ్ళు కేకలు వేసేటట్లుగా కార్యం చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. అసలు మనిషి హృదయం రాతి హృదయం ఎందుకైంది? హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పాపము వలన మీ హృదయములు కఠినపరచబడతాయి, జాగ్రత్త అంటాడు. పాపం ఒక వ్యక్తి హృదయాన్ని కఠినం చేస్తుంది. నిజమే. త్రాగుబోతూ పాపం ఉన్నవాడు కఠిన హృదయుడిగా బ్రతుకుతాడు. అక్రమ సంబంధాలకు అలవాటు పడినవాడు కఠిన హృదయుడిగా బ్రతుకుతాడు. దారి తప్పి ప్రవర్తించే తల్లి కఠిన హృదయురాలుగా బ్రతుకుతుంది. జస్ట్ నిన్ననే మన తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల పసిబిడ్డను ఆ తల్లి బస్టాప్కి తీసుకుని వెళ్ళి ఆ బస్టాప్లో ఒక చోట కూర్చోబెట్టి ఏదో తినటానికి పాప్కార్న్ ఏదో ప్యాకెట్ ఇచ్చి ఆ బిడ్డ తింటా ఉంటే ఆ బిడ్డను వదిలిపెట్టి తల్లి ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయితే వాడి బండికి వెళ్ళిపోయింది. తల్లి కడుపును పుట్టిన బిడ్డను అనాథగా ఆ బస్టాండ్లో వదిలిపెడితే ఆ బిడ్డ అవి తిన్న తర్వాత తల్లి గుర్తొచ్చి ఆ బస్టాండ్ అంతా మమ్మీ, అమ్మా, అమ్మా అని ఆ చిన్న బిడ్డ ఏడ్చిన ఏడ్పు తెలుగు ప్రజలకు కంటతడి పెట్టించింది. అసలు ఆ చిన్న బిడ్డని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఆ తల్లికి ఎలా మనసు వచ్చింది అని అంటారా? నేనంట, ఆ తల్లి చెడ్డదందామా? ఆ తల్లి హృదయంలో ఉన్న పాపం చెడ్డదంటామా? ఆ తల్లి చెడ్డదందామా? ఆ తల్లి హృదయంలో ఉన్న పాపం చెడ్డదందామా? రెండు అని మీరు అంటారు. అయితే నేను రెండో దానికి ఎక్కువ ఓటేస్తా. పాపం అంత భయంకరమైనది. ఆ మనిషి చెడ్డది అనే కంటే కూడా ఆ మనిషి హృదయంలో ప్రవేశించిన పాపం అంత చెడ్డది. మనుషుడు పాపం వలన హృదయాలు రాతి హృదయాలు అయిపోయాయి.
ఆ రోజుల్లో పాపాత్మురాలైన స్త్రీ దేవుని సన్నిధికి వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా? ఎక్కడెక్కడో వెకిలిగా ప్రవర్తించింది, కానీ దేవుని సన్నిధికి రావటంతో యేసయ్య కాళ్ళ మీద పడి యేసయ్య కాళ్ళను కన్నీళ్లతో తడిపింది. ఆ బండరాతి హృదయం మాంసపు ముద్దగా మారింది. ఎక్కడా? సర్వలోకనాథుని సన్నిధిని. ఆమేన్ చెప్పండి ఒకసారి. సర్వలోకనాథుని సన్నిధిని ఆ బండరాతి హృదయాలు మాంసపు ముద్దలుగా కరిగిపోయాయి, మాంసపు ముద్దలుగా మారిపోయాయి. ఆ తల్లెట దైవజనులు రాజశేఖరయ్య గారు చెప్పారు, తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందట. ఏం కొంగుతో తొడవచ్చు కదా, ఏదో ఒక బట్ట ముక్క తీసుకొని తొడవచ్చు కదా. ఎందుకు తల వెంట్రుకలతో తుడిచిందో అయ్యగారు చెప్తూ అంటారు, ఆ తల్లి చెప్పకనే చెప్తుంది, నేను చేసిన పాపాలు తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయ్యా. ఇదిగో నీ పాదాలు కన్నీళ్లతో తడిపాను, పాదాలు కన్నీళ్లతో తడిపినందుకు, నా పాపమంతా నువ్వు తుడిచివేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని కృతజ్ఞత ఆరాధనతో తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచిందట. తమ్ముడు, ఇంట్లో ఎవరైనా తాగుబోతులుగా ఉన్నారా? తిరుగుబోతులుగా ఉన్నారా? దారి తప్పి బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా మీ గృహాల్లో ఉన్నారా? రండి, ఉపవాస ప్రార్థనకు రండి, ప్రార్థించుదాం. బండరాతి హృదయాలను, పర్వతము లాంటి రాతి హృదయాలను మాంసపు ముద్దగా దేవుడు మారుస్తాడు. ఈ భీకర కార్యాలన్నీ చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధి ఎలాంటిదో ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఎండిపోయిన కర్రను అహరోను దేవుని సన్నిధిలో వేశాడు. తెల్లారిన తర్వాత వెళ్ళి చూస్తే అది చిగురించి బాదం చెట్టు అయి బాదం పూత పూసి బాదం కాయలు, బాదం పిందెలు, బాదం పూత వచ్చింది. దేవుని సన్నిధిలో వేయక మునుపు ఎండిపోయిన కర్ర ఆయన సన్నిధిలో వేసిన తర్వాత అది చిగురించిన కర్రగా మారిపోయింది. దేవుని సన్నిధి ఎండిపోయిన బ్రతుకులను పచ్చటి బ్రతుకులుగా మార్చగలిగింది. ఎండిపోయారా? ఆత్మీయంగా, ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థన జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నారా? ఎండిపోయిన మీ బ్రతుకులను చిగురింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఇంతకీ ఆ ఎండిపోయిన కర్ర చిగురించి ఏ చెట్టు అయింది? బాదం. మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైనది బాదం. విన్నారా తమ్ముడా, చెల్లి? ఎండిపోయిన కర్ర ఎందుకు పనికిరాదు? విలువలేనిది. విలువలేని ఆ కర్రను అత్యంత విలువైన చెట్టుగా మార్చాడు. దేవుని సన్నిధికి నీ వస్తే విలువలేని నిన్ను అత్యంత విలువైన వాడిగా నా దేవుడు నిన్ను మార్చగలడు. ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావం అంత గొప్పది. ఉపవసించండి, ప్రార్థించండి. పర్వతాలు మైనులా కరిగిపోవునుగాక, ఎండిపోయిన కర్రలు చిగురించునుగాక, ఒక్కొక్కరి బ్రతుకు బాదం చెట్టులాగా మార్చబడునుగాక. ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడేటట్లు వచ్చిన ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. పర్వతాలను మైనులాగా కరిగింపచేసే దేవుడు, జటిలమైన కఠినమైన సమస్యలు కరిగిపోయేటట్టు చేసే దేవుడు, ఈ మాటలు వింటున్న నీ ప్రజలు ఎవరు ఏ కఠినమైన జటిలమైన సమస్యలు ఉన్నారో అవన్నీ కరిగిపోవునుగాక. పర్వతంలాగా ఎత్తుగా పేరిపోయిన వారి సమస్యలు కరిగిపోవునుగాక. కుటుంబంలో ఉన్న రాతి హృదయాలు మైనపు ముద్దలుగా కరిగిపోవుదురుగాక, మైను వలె కరిగిపోవునుగాక. విశేషంగా ఎండిపోయిన బ్రతుకులు చిగురించాలయ్యా. విలువలేని బ్రతుకులు అత్యంత విలువైన బ్రతుకులుగా మార్చబడాలి. మీ సన్నిధి చేయగల సమస్త కార్యాలు, మీ సన్నిధిలో దాగి ఉన్న సమస్త నిధులు ఉపవసించి ప్రార్థించి ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డకు మీరు దయచేయుదురుగాక. యేసు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు
సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. ఈరోజు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. దివ్యమైన వర్తమానాలు